మదిలో. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, గాగిళ్ళపూర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు ఉడుమల జయరాజ్ రెడ్డి, డెనీజా, ప్రశాంత్ రెడ్డి, ప్రతిమ, ఎరిక్ ఇమానువేల్, జెరిక్ రాయ్, మధు ప్రణయ్ రెడ్డి, ప్రియాంక, ప్రశస్తిల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఇటీవల పుట్టినరోజు జరుపుకున్న ఎరిక్ ఇమానువేల్, ప్రశస్తి, జెరిక్ రాయ్లకు మంచి ఆరోగ్యం, జ్ఞానం, విద్య, జేఎంజే ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి కొరకు మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, కీర్తిశేషులు ఉడుమల పాపిరెడ్డి, రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, అజిత్ సింగ్ నగర్ విచారణ, పుట్టి కీర్తిప్రియ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కీర్తిశేషులు బలుసుపాటి రమేష్ బాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీమతి అంజనీదేవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, కీర్తిశేషులు మేరీ లిల్లీ పుష్పగారి ఆత్మకు నిత్య విశ్రాంతి కొరకు తల్లిదండ్రులు పిఎల్ మర్రెడ్డి, సుందరి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, పెద్దపల్లి విచారణ, కళింగపట్నం స్వామిదాస్ భారతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియతం ప్రియాలకు మంచి భవిష్యత్తు దయచేయమని, ప్రియా వివాహం ఆటంకం లేకుండా జరగాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, తండ్రి సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు ఎవరని నీవు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాము అన్న అంశమును మనం ధ్యానము చేస్తూ మన పాపదోషములను ఒప్పుకొని దేవుని ముందు పశ్చాత్తాపడి ఈ పరమ పరిశుద్ధమైన దివ్య పూజాబలిని కడియోగ్యముగా నెరవేర్చుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని నేను బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తిగలవో సర్వేశ్వరా, బీదల సహాయము కొరకును నీ యాజకుల శిక్షణ కొరకును నీవు పునీత విన్సెంటు డి పాలునకు ప్రేషిత లక్షణములను దయచేసితివి. మేము కూడా అతని వలె ఉత్సాహము కలిగి పవిత్ర మనసులతో అతడు ప్రేమించిన వానిని మేము ప్రేమించి, అతడు బోధించిన దానిని మేము ఆదరించి నీ కృపకు పాత్రులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగముల జీవించుచు పరిపాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. లోకంలో ప్రతి పనికి తగిన సమయము నియమించెను. మొదటి పట్టణము ఉపదేశకుని గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఉపదేశకుడు ఇట్లనుచున్నాడు, లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. పుట్టుటకు ఒక సమయము, గిట్టుటకు ఒక సమయము, నాటుటకు ఒక సమయము, పెరికి వేయుటకు ఒక సమయం కలదు. చంపుటకు, చికిత్స చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు ఒక సమయము కలదు. ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యము చేయుటకు ఒక సమయము. రాళ్లను పారవేయుటకు ఒక సమయము, రాళ్లను కుప్పవేయుటకు ఒక సమయము కలదు. కౌగిలించుకునుటకు, కౌగిలిని మానివేయుటకు, వెతకుటకు, పోగొట్టుకునుటకు, పదిలపరుచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనము వహించుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధమునకు, శాంతికి ఒక సమయము కలదు. నరులు పడిన శ్రమకు ఫలితమేమిటి? భగవంతుడు నరులచై శ్రమ చేయించుటను నేను గమనించితిని. ఆయన ప్రతి పనికి తగిన సమయము నియమించెను. ఆయన నరునికి శాశ్వతత్వమును అర్థం చేసుకొను శక్తినిచ్చెను. అయినను నరుడు భగవంతుని చర్యలను గ్రహింపజాలకున్నాడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. ఆయన నా చేతులు యుద్ధము చేయుటకు నాకు తర్ఫీదునిచ్చును. నా వ్రేలు పోరు సల్పుటకు నన్ను సంశుద్ధిని చేయును. ఆయన నన్ను కృపతో చూచువాడు. నాకు ఆశ్రయ స్థానము, నాకు రక్షణ దుర్గము. నన్ను కాపాడువాడు నాకు డాలు. నేను నమ్ముకున్నవాడు. నా ఏలుబడిలోనున్న జాతులను లొంగుదీయువాడు. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. ప్రభు, నీవు నరుని గుర్తించుటకు అతడు ఏ పాటివాడు? నరుని మాత్రం గూర్చి తలంచుటకు అతడు ఎంతటివాడు? నరుడు అల్పమైన శ్వాసము వంటివాడు. అతని రోజులు నీడవలే సాగిపోవును. అందరూ నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు, నాకు ఆశ్రయదుర్గమైన ప్రభువునకు స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుంచి 22 వరకు. యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అచట ఉండిరి. అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగెను. బప్తిస్మ యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చినని ఇంకనూ కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానము ఇచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని జవాబు ఇచ్చెను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికిని తెలుపకుడు అని ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష ప్రబోధముల ద్వారా మన పాపములు పరిహరింపబడునుగాక. ఆమేన్. లోకములో ప్రతి పనికి తగిన సమయము కలదు. దేవుడే నియమించి ఉన్నాడని మొదటి పట్టణం మనకు బోధిస్తుంది. అలానే క్రీస్తు ప్రభువు కూడా తన యొక్క సువార్తను ముగించుకునే దినములు దగ్గర పడుతున్నాయి. తను ఈ లోకాన్ని విడిచి తండ్రి సన్నిధికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమవుతుంది. అందుకనే శిష్యులకు పరీక్ష పెడుతూ ఉన్నారు. నా గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అనవసరము, కానీ మీరు నాతో ఉన్నారు కదా, నా బాధలు విన్నారు కదా, నన్ను చూశారు కదా, నా యొక్క వ్యక్తిత్వాన్ని మీరు గమనించారు కదా, నేను చేసిన అద్భుతాలు మీరు కల్లారా చూశారు కదా, మరి మీ అభిప్రాయం ఏమిటి అని ఆ యొక్క శిష్యులను అడుగుతూ ఉన్నారు. వారు చెప్తూ ఉన్నారు, పేతురు వారందరికీ ప్రతినిధిగా, నీవు దేవుని క్రీస్తువు, అంటే నీవు దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తువు, అభిషిక్తుడువు, మా యొక్క కష్టాలను బాధలను కూడా తొలగించి మాకు శాంతిని సమాధానాన్ని దయచేస్తావు అనే నమ్మకము, అనే విశ్వాసము, ఆశ మాకు ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు. అలానే నిరాశ కలిగింపని నిరీక్షణ అనే యొక్క జూబిలీ సంవత్సరం 2025కు మనం సిద్ధపడుతూ ఉండగా, పునీత పౌలుడు చెప్తున్నట్లు రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనంలో మనందరము కూడా నిరీక్షణ కలిగి ఉండాలి. చాలాసార్లు నేటి ఆధునిక జీవితంలో ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలే. నీకు ఎంత డబ్బున్నా, నీకు పేరు ప్రతిష్టలున్నా, అందచందాలు ఉన్నా ఎక్కడో లోటు, అది ఇంకా తీరాలి, నేనందరికన్నా మరి ప్రథమ స్థానం పొందాలి అనే ఆతృత, అనే కోరికలు ఎక్కువవుతూ ఉన్నాయి. అందుకనే నిరీక్షణము నిరాశను కలిగింపదు. మనం ఎప్పుడూ కూడా మెస్సయ్య వస్తాడు అని అలనాటి ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూశారు, మెస్సయ్యను కనుగొన్నారు. చాలామంది ఇప్పటికీ కనుగొనలేక ఉంటూ ఉన్నారు. అయితే ప్రత్యేకముగా ఈరోజు మనము పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క పండగను, సంస్మరణను మనము జరుపుకుంటూ ఉన్నాం. ఈ పునీతుడు అనేకమైనటువంటి కష్టాలకు, బాధలకు
మరి లోనై చివరికి నేటి సమాజంలో పునీతులలోనే ఒక గొప్ప పునీతునిగా కొలవబడుతూ ఉన్నారు. పేదల పెన్నిది, మరి అనాథలకు అభాగ్యులకు మరి ఎంతో ఆశ్రయం ఇచ్చాడు, నిరీక్షణ కలిగించి ఉన్నాడు. నిరాశ చెందినటువంటి వారికి మరి సంతోషాన్ని వారి యొక్క కుటుంబ జీవితంలో చిగురింపజేశాడు. ప్రత్యేకముగా మనము చూసినట్లయితే ఈ యొక్క పునీతుడు 8 సంవత్సరాలప్పుడు ఒక గొప్ప స్పాన్సర్గా ఉదారత్వంతో మరి జీవించున్నాడు. తన తల్లిదండ్రులు వాళ్ళు పేద కుటుంబీకులే, రైతులే. మరి ఇతడు కొనుక్కోవడానికి కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చేటప్పుడు, పాకెట్ మనీ ఇచ్చేటప్పుడు మనమైతే ఏం చేస్తాం? షాపుకి వెళ్ళి వెంటనే కొనుక్కుంటాం. కానీ ఇతడు ఆ డబ్బులన్నీ కూడా ప్రోగు చేసి మరి ఒక బీదవానికి, ఒక బిచ్చగానికి ఇచ్చి ఉన్నాడు. ఇచ్చి వచ్చిన వెంటనే తన యొక్క కుటుంబంలో మరి సంతోషముగా ఎగిరి గంతులేస్తూ ఉన్నాడు. అతని యొక్క ఆనందానికి అంతులేదు. ఎందుకంటే తను క్రీస్తును దర్శించాడు చిన్నప్పుడే. అలా అతడు 14 సంవత్సరాల వయసు వచ్చేసరికి నేను ఒక గురువునవ్వాలి, క్రీస్తు యొక్క ప్రేమను అనేక మందికి పంచాలనే ఒక ఆశతో, నిరీక్షణతో 1000 కళ్ళతో ఎదురు చూశాడు. మరి 1600 సంవత్సరంలో 24 సంవత్సరాలప్పుడు అతడు గురువుగా అభిషిక్తుడయ్యాడు. అయితే వెంటనే అతడు పై చదువులకు వెళ్ళి చదువుకొని వస్తూ ఉండగా మార్గ మధ్యములో ఆ సముద్రయానములో కొంతమంది దుండగులు ఆ యొక్క బోటులో ప్రయాణిస్తున్న వారిపైన దాడి చేశారు. అందులో ఈ యొక్క విన్సెంట్ డీపాల్ గారు కూడా ఉన్నారు. తను గురువు అని చెప్తున్నప్పటికీ కూడా అతన్ని కూడా మరి బంధించి ఉన్నారు. వారందరినీ కూడా పశువులను సంతలో అమ్మినట్లు అమ్మివేశారు. అటువంటి సమయంలో అతడు ఒక చేపలు వర్తకం చేసే దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అతడు చేపలు పడ్డానికి తీసుకుని వెళ్ళేవాడు విన్సెంట్ గారిని. అతడు వయస్సు తక్కువ కనుక, బలహీనంగా ఉన్నాడు కనుక జబ్బు చేసింది. మరలా అతన్ని ఒక ముస్లింకు అమ్మివేశాడు. ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తికి 4 భార్యలు ఉన్నారు. అందులో ఒక ఆమె ఇతడు చేస్తున్నటువంటి తన యొక్క ప్రార్థనను, పాడుతున్న పాటలను ఆలకించి ఇతనికి విముక్తి కలిగించాలని తన యొక్క భర్తను వేడుకున్నది. ఆ విధముగా విముక్తి పొందినటువంటి ఈ పునీత విన్సెంట్ డీపాల్ గారు తిరిగి తన యొక్క స్వదేశానికి వస్తున్న సమయంలో తన తినడానికి తిండి లేదు కనుక ఒక న్యాయాధిపతి దగ్గర ఉద్యోగానికి చేరి ఉన్నాడు. మరి అక్కడ ఏం జరిగిందంటే అతని యొక్క ఇంటిలో దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని తన మీద నెట్టివేశారు. అలా 6 సంవత్సరాలు మరలా జైలు జీవితం గడిపి ఉన్నారు. మరి తదనంతరము తన యొక్క దేశానికి వచ్చి విచారణ గురువుగా పనిచేయాలని అనుకున్నాడు. కానీ ఇన్ని నిందలు మోసావు కనుక నీకు ఇవ్వము పో అని చెప్పి ఉన్నారు. అటువంటి సమయంలో తనకి దిక్కు యేసు ప్రభు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నటువంటి యేసు ప్రభుని మీద ఆధారపడ్డాడు. మనమైతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం, ఇప్పుడు అలానే జరుగుతుంది. కానీ యేసు ప్రభు నేనే జీవం అన్నాడు, నేనే మార్గం అన్నాడు కనుక ప్రార్థన చేస్తాడు. అతడే ఒక గొప్ప సంఘాన్ని, కాంగ్రిగేషన్ స్థాపించున్నాడు. విన్సెంట్స్ కాంగ్రిగేషన్, అలానే సిస్టర్స్ ఆఫ్ చారిటీ. ఈ విధముగా పేదలకు, అనాథలకు, అభాగ్యులకు అనేకమైనటువంటి అనాథాశ్రయాలను నిర్మించున్నాడు. అలానే తను ఇంకా దేవుడు దీవించాడు కనుక ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు అనేకమైనటువంటి దీవెనలు వస్తున్నాయి. ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మంచి మంచి సదుపాయాలను మరి కల్పించున్నాడు. ఒక గవర్నర్ జనరల్గా కూడా అతడు సేవలు చేస్తున్నాడు. మనం గమనించాలి, ఈ పునీతుడు అనేక కష్టాలను అనుభవించాడు కనుక ముఖ్యంగా పేదలకు, చదువుకోలేని విద్యార్థులకు తను ధనవంతుల కుటుంబాలకి, కొన్ని పేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర కొంత డబ్బులు సేకరించి అనేక మంది చదువుకోవడానికి మరి విన్సెంట్ డీపాల్ సంఘముగా నేడు మనం పిలుస్తూ ఉన్నాం. మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉన్నాం.
ప్రతి విచారణలో కూడా విన్సెంట్ డి పాల్ సంఘం నేటికి అతడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మంచి కార్యాలను కొనసాగించాలి కూడా. కనుక అది పేరు ప్రతిష్టలకు పోకుండా మనందరము కూడా విశ్వాసముతో ఆ యొక్క విన్సెంట్ డి పాల్ ఏ విధముగానైతే పేద ప్రజలలోనే దేవుణ్ణి దర్శించినటువంటి గొప్ప పునీతుడు, మంచి ఆదర్శ గురువు. కనుక నీవు నేను కూడా ఆ యొక్క విన్సెంట్ డి పాల్ గారి వలె పేదలకు సహాయపడాలి. యేసయ్య అంటే ఎవరో అని మన పాటలే కాదు మాటల ద్వారా కూడా మనము బోధించినప్పుడు ఆ పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క ఆదర్శాన్ని మనం అందిపుచ్చుకొని క్రీస్తు మన కోసం ఆ పరలోకములో ఉంచినటువంటి ఆ బహుమానాన్ని అప్పుడెప్పుడో కాకుండా ఇప్పుడే మన యొక్క జీవితంలో మరి అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. యేసువా వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం. కనుక ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు దాతృత్వపు అనే మహిళలు అంటే మన సిస్టర్స్, డాటర్స్ ఆఫ్ చారిటీ అనే వారు కూడా అనేకమైనటువంటి మంచి కార్యాలు, గొప్ప కార్యాలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మరి చేస్తూ ఉన్నారు. మరి ఇటీవల కాలంలో కులము లేక మతము లేకున్నా, మరి దేశాలు లేకున్నా, ప్రాంతాలు లేకున్నా, ఎటువంటి విభేదాలు లేకున్నా అందరూ సమానమే అన్నట్లు మరి దేవుని యొక్క ప్రేమను అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మరి పాటిస్తూ ఉన్నారు. కనుక మనము కూడా ప్రత్యేకంగా పునీత విన్సెంట్ డి పాల్ గారి యొక్క జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, కష్టములో ఎవరున్నా సరే, వారు ఎటువంటి వారైనా సరే, వారు ఏ ప్రాంతం వారైనా సరే, ఇటువంటి ఆలోచన లేకుండా మనస్ఫూర్తిగా క్రీస్తు ప్రభు చూపినటువంటి ఆ ప్రేమను, నిస్సహాయులైనటువంటి ఇజ్రాయేలులు చెల్లాచెదరైపోయారు, చెట్టుకొకరు పుట్టుకొకరు జీవిస్తున్న సమయంలో మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా నుంచి మీరు నేర్చుకొనండి అని యేసుప్రభు చెప్పినటువంటి ఆ వాక్యాలను తన యొక్క గురుత్వ జీవితంలో పునీత విన్సెంట్ డి పాల్ గారు మరి పాటించున్నారు. మరి పునీతులలో గొప్ప పునీతుడిగా పేరు గడించున్నారు. కనుక మనము కూడా ఒక పాటను పాడుకొని, ఇదిగో మనం పాటలు పాడడమే కాదు ప్రార్థన చేయాలి. మరి ఎల్లప్పుడూ కూడా వేడుకుంటూ ఉంటే మన వెంట వస్తాడు ఆ యేసు ప్రభు. నీకు తోడే కాదు నీడయే కాదు, మనం ప్రార్థన చేస్తే మన పక్కన ఉంటాడు ఆ యేసు ప్రభు. ఈ పాట ద్వారా దేవుని ప్రార్థన చేస్తూ ఇంకా అనేక మంది పేదలు, మరి తల్లిదండ్రులు లేనివారు, కుంటువారు, రోగులు, అనేక విధాలుగా జ్వరాలతో అనేక రాష్ట్రాలలో, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కూడా బాధపడుతున్నారు. వారిని గురించి కూడా ఈ యొక్క పాట ద్వారా దేవుని స్తుతించడానికి, దేవుని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు, ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు, ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు, ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు. పాట పాడమన్నాడు ప్రార్థించమన్నాడు, పాట పాడమన్నాడు ప్రార్థించమన్నాడు, ఆ పాట పాడమన్నాడు ప్రార్థించమన్నాడు, పాట పాడమన్నాడు ప్రార్థించమన్నాడు, పాట పాడి ప్రార్థిస్తే, పాట పాడి ప్రార్థిస్తే పక్కనుంటనన్నాడు. ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు, ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు.
తోడునే నన్నాడు నీడనే నన్నాడు, తోడునే నన్నాడు నీడనే నన్నాడు, ఆ తోడునే నన్నాడు నీడనే నన్నాడు, తోడునే నన్నాడు నీడనే నన్నాడు. వేడుకతో వేడుకుంటే వేడుకతో వేడుకుంటే వెంట వస్తానన్నాడు. ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు, ఏమమ్మో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు, ఏందయ్యో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు, ఏందయ్యో ఏమనుకున్నావు, యేసయ్యంటే ఎవరనుకున్నావు. దయగల సర్వేశ్వర, నీవు ఎవరనేది ఏమనేది చాలామందికి తెలియక ఉన్నారు ప్రభా. పునీత విన్సెంట్ డి పాల్ గారి వలె మేము కూడా పల్లె పల్లెల్లో, పట్టణమూలల్లో, వీధి వీధుల్లో, వాడవాడల్లో నీ రక్షణ సువార్తను పాటల్లోనే కాదు, మాటల్లోనే కాదు, చేతల్లో మేము చేసే పీఠాధిపతులుగా, పూజ్య గురువులుగా, కన్యాస్త్రీలుగా, ఉపదేశులుగా, మరి విన్సెంట్ డి పాల్ సంఘ సభ్యులుగా, మరీదల సంఘ సభ్యులుగా, ఇంక అనేకమైనటువంటి సంఘాలుగా మేము ఉన్నాం ప్రభువా. మేమందరము రానున్నటువంటి 2025 మరి నిరీక్షణ నిరాశను మరి తొలగించును అన్న అంశం పైన మేము ఎంతో ఉత్సాహముతో జూబిలీని జరుపుకొనుటకు సిద్ధపడే దైవజ్ఞానమును, బుద్ధిని, పరిశుద్ధాత్మ నడిపింపును మాకందరికీ దయచేయమని ఈ మనవలన్నింటినీ మా నాథుడును మీ ప్రియ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, పరమరాశ్యములలో కొనియాడబడిన దానికి కార్యరూపమునిచ్చి జీవించినట్లు పునీత విన్సెంట్ డి పాలును దీవించితివి. పునీత విన్సెంట్కు ఆధ్యాత్మిక బలమును దయచేసితివి. ఈ పవిత్ర బలి సహాయమున మేము నీకు ప్రీతిపాత్రమైన బలిగా తయారుగు భాగ్యమును దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ
ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదముగా గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి యొగనట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును అసుగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో నేకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండిన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాడెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును,
మా పోల్ అంతోని అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదుమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరీమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత విన్సెంట్ డీపాల్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, దివ్య సంస్కారముతో నూతనీకరింపబడిన మేము నిన్ను దీనతతో అర్థించుచున్నాము. పునీత విన్సెంటు గారి ఆదర్శము నుండి ప్రేరణము పొంది పేదలకు సువార్తను బోధించుటలో నీ కుమారుని అనుసరింతుముగాక. అతని ప్రార్థనా బలముతో మా జీవితములో నీవు ఏర్పరిచిన గమ్యమును చేరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
కష్టములో